బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటేనే మనందరికీ ఒకంత ఆసక్తిగా మరింత భయంగా అనిపిస్తుంది. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఈ 2024లో జరిగే కొన్ని సంఘటనల్ని ముందుగానే రాసింది. అందులో ఉన్న ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు దాదాపుగా జరిగాయి, ఇంకొన్ని జరగబోతున్నాయి. భవిష్యత్తును తన మనోనేత్రంతో ముందే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే కాలంలో ఏం జరుగుతుందనే విషయాలను ప్రతిదీ తన కాలజ్ఞానంలో వివరించారు. ఆయన రచించిన కాలజ్ఞానం పత్రాలు ఇప్పటి వరకు కొన్ని దొరికాయి, మరికొన్ని దొరకకుండానే పోయాయి. అయితే 2024వ సంవత్సరంలో అనగా ఈ క్రోధినామ సంవత్సరంలో జరగబోయే సంఘటనలను ఆయన ఏమని చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం. మొదటిది, రాబోయే క్రోధినామ సంవత్సరంలో తన పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన కోపాన్ని చూపించబోతోందట. అసలే యుద్ధాలు, వ్యాధులు, కరువు కాటకాలతో అల్లలాడుతున్న ప్రపంచం కాస్త 2024వ సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతోందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. ఇక రెండవది, రోజు రోజుకు దేశాల మధ్య వర్గ వైషమ్యాల పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందట. ఇక మూడవది, రాబోయే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారడవిలో ఉన్న కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బులు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట. అంతేకాకుండా పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచెత్తుతాయట. ఇక 2024వ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతోందట. దీనివల్ల అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోందట. ఇంకా ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందట. ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. ఊరి పొలిమేర్లలో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకుని చనిపోతాయట. ఇది చూసిన జనం అక్కడికక్కడే రక్తం కక్కుని మరణిస్తారట. అంతేనా, ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తోందట. దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట. వింటుంటేనే చాలా భయంగా అనిపిస్తున్న ఇవన్నీ కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉన్నాయి. అది కూడా ఈ 2024వ సంవత్సరంలో ఇవన్నీ సంభవిస్తాయి అని రాసి ఉంది. మరి ఇవన్నిటిని వింటుంటేనే ఇంత భయం వేస్తుంది. నిజంగా ఇవి జరుగుతాయా లేదా అనేది ఇప్పుడు మనమే చూడాలి రానున్న కాలంలో.